ఒక మంచి దైవజండి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. చాలా గొప్ప వ్యక్తి అండి. ఆయన కోసం ఆయన చనిపోయిన తర్వాత ఆయన చేసిన డిబేట్లు ఇవన్నీ చూస్తుంటే నాకు పెద్ద ముఖపరిచయం ఏం లేదు, ఎందుకంటే చాలామంది స్పీకర్స్ ఉంటారు, చాలామంది దైవజనులు ఉంటారు, అలాగే అనుకున్నాను. కానీ ఆయన చేసినటువంటి డిబేట్స్ అన్ని చూస్తే చాలా జ్ఞానం ఇచ్చాడు దేవుడు ఆయన. మనకి దాని వెనక ఉన్నటువంటి విషయాలు ఏం తెలియదు, కానీ మనమైతే మాత్రం ఖచ్చితంగా అదొక హత్య, చాలా ప్రీ ప్లాన్డ్గా దాన్ని చేశారు. ఆ బట్టలవి వీళ్ళు జాగ్రత్తగా చూస్తేనంట, ఆ బట్టల మీద రక్తపు మరకలతో ఉన్నటువంటి బూట్ కాల్ దాని మీద ఉందట, చెస్ట్ మీద. శరీరం మీద 13 గాయాలు ఉన్నాయట. బూట్ కాల్ ఆకారం కనబడుతుంది, దానిలో బ్లడ్ మిక్స్ అయ్యి ఉంది ఆ కాల్ దగ్గర. నిజంగా చెప్పాలనంటే చాలామంది దేవుని కోసం అలా హతసాక్షులు అయిపోయినటువంటి హతసాక్షుల లిస్టులో, హతసాక్షుల జాబితాలో, హతసాక్షుల లైన్లో పౌలు గారి పక్కన, స్టెఫెన్ గారి పక్కన, గొప్ప గొప్ప దైవజనుల పక్కన మన ప్రవీణ్ గారు కూడా నిలబడే గొప్ప భాగ్యం దేవుడు ఆయనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నాకు అనిపించింది చాలా జ్ఞానవంతుడు, చాలా తెలివైనడు, దేవుని కోసం గొప్పగా బ్రతికినటువంటి దైవజనుడు. ఎవరేమిస్తారనేటువంటి విషయాలు ఆలోచించకుండా ఈయనే అనేక మందికి అన్నం పెట్టి ఆదరించినటువంటి దైవజనుడు. సమాజానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి విషయాలు చెప్తున్నటువంటి దైవజనుడు, ఎంతో మందికి దీవెనకరంగా ఉన్నటువంటి దైవజనుడు. క్రైస్తవ్యం అనేది సముద్రం లాంటిదట, మహాసముద్రం లాంటిదట క్రైస్తవ్యం అనేది. చాలా పగడాలు ఉంటాయి. ఆయన పేరేం పేరు? ప్రవీణ్ పగడాల. సముద్రంలో కూడా చాలా పగడాలు ఉంటాయి, కొన్ని లక్షల పగడాలు ఉంటాయి. దేవుడు ఎంత కనికరం కలిగినాడనంటే, ఒక పగడము కనుమరుగైపోతే మరలా వెలుగులోనికి అనేకమైనటువంటి పగడాలు తీసుకొని రాగలిగినటువంటి సమర్థుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక పక్క పాపం ఆయన చనిపోయి బాధపడుతుంటే చాలామంది చాలా ఘోరంగా క్రూరంగా మాట్లాడుతున్నారండి. నిజంగా చెప్పాలనంటే సత్యానికి సమాధి చేయాలనేటువంటి కుట్ర ఈరోజు నిన్న ప్రారంభమైంది కాదు. ఇది సత్యానికి సమాధి చేయాలనే కుట్ర అనాదిగా జరుగుతున్నటువంటిదే. యేసు ప్రభువారితో పాటు బ్రతికినటువంటి పరిశుద్ధుడైనటువంటి తోమా గారిని చంపేసినటువంటి నేల మందే, రక్తం చిందించి చచ్చిపోయేటట్లుగా చేసినటువంటి నేల, ప్రార్థన చేసుకుంటుంటే వెనక నుంచి పొడి చేసి చంపేసినటువంటి నేల. ఈ దేశం కోసం ఏదో చేద్దామని భారతదేశానికి వచ్చి జీవితాన్ని అంతటినీ త్యాగం చేసేసి అనేకులను లక్కుని చేర్చుకుని కుష్టి వ్యాధిగ్రస్తులను ఎవడో పట్టించుకోలేని పరిస్థితుల్లో, కుష్టి వ్యాధిగ్రస్తులు కాళ్ళు కడిగి వాళ్ళ చేతులు కడిగి వాళ్ళకి తినిపించి అన్నం పెట్టి వాళ్ళని ఆదరించినటువంటి దైవజనుడు గ్రాహం స్టెయిన్స్ గారు జీవితాన్ని త్యాగం చేశాడు. అలాంటి దైవజనుడిని ఆయన పిల్లల్ని ఆ వ్యాన్లో పెట్టి మంటలకు ఆహుతి చేసేసినటువంటి అలాంటి మనుషులు, వాళ్ళకి నెలవైనటువంటి నేల మన నేల. నిజంగా చెప్పాలంటే ఆ రోజు రోమన్ సైనికుల యొక్క హృదయాలకి ఏమాత్రం తీసుకునేటువంటి భయంకరమైన కఠినమైన నేల మన నేల. ఆయన చనిపోయి ఒక పక్క బాధలో ఉంటే ఘోరంగా ఆయన అవమానించేటువంటి పరిస్థితులు. దేవుడు చూస్తూ ఊరుకునేవాడు కాదు. ఆ రక్తంతో నిండిపోయినటువంటి కర్రలు ఉన్నాయి. ఈ ప్రవీణ్ గారు వాళ్ళ వైఫ్, నేను వాళ్ళని క్షమించాను, ఎందుకంటే నా భర్తకున్న మనస్తత్వం ఎలాంటిదంటే శత్రువులను కూడా క్షమించగలిగే మనస్తత్వం, అదే నాకు వచ్చింది. నేను వాళ్ళని క్షమిస్తున్నాను, నేను ఎప్పుడో క్షమించేశాను అన్నాను. అది హత్య అని తేలినా లేదా అది యాక్సిడెంట్ అని తేలినా నేను ఎప్పుడో వాళ్ళని క్షమించేశాను. ఏది నేర్పిస్తుంది మనకి ఇంత ప్రేమ? ఏది నేర్పిస్తుంది? శత్రువు కోసం కూడా ప్రార్థన చేయగలిగే పరిస్థితి దేవుని ప్రేమ మాత్రమే నేర్పిస్తుంది. ప్రేమ మరణమంత బలమైంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొన్నిసార్లు దేవుడు మనల్ని తప్పించి ఆయన మహిమను పొందుకుంటాడు, కొన్నిసార్లు మనల్ని అప్పగించి ఆయన మహిమను పొందుకుంటాడు. ఎవరెవరో వచ్చేసారండి, ఎక్కడెక్కడో వచ్చేసారండి. ఒక వ్యక్తి యొక్క మరణము అంత మందిని కదిలించగలిగితే ఎంత గొప్ప మరణం అది. అందుకని ఈ మధ్య నేను కూడా రాసుకున్నాను, ఏమనంటే నీతిమంతునికి కలుగు మరణం అంటే మరణం నాకు కలుగును గాక. నిజమే, నీతిమంతులకు వచ్చేటువంటి అలాంటి మరణం మనకు రావాలి. దేవుడు ఏదో విధంగా మనల్ని పిలుచుకుంటాడు, కానీ ఆ మరణం వచ్చేటప్పటికి మన జీవితం దేవునితో మంచి సహవాసంలో ఉండగలిగితే, దేవునితో వెలిగేటువంటి పరిస్థితుల్లో ఉండగలిగితే, సింపుల్గా చెప్పాలనంటే పగడం అనేది అది బ్రతికినా చనిపోయినా విలువే. బ్రతుకుంటే అది విలువగా అనేకులకు ఉపయోగకరంగా, చనిపోయినా అది విలువగా అనేకులకు ఉపయోగకరంగా ఒక ఆర్నమెంట్ అయిపోతుంది కదా. క్రైస్తవుడు కూడా అంతే. క్రైస్తవుడు బ్రతుకున్నా దేవుని పరిచర్య, చనిపోయినా దేవుని పరిచర్య. ఎందుకనంటే చావు కూడా సువార్తేనండి. సింపుల్గా చెప్పాలంటే చావు కూడా సువార్తే. ఆ మరణం ఎంతో మందికి సువార్తను నేర్పించింది. ఆ మరణం ఎంతో మందిని ప్రభు దగ్గరికి నడిపించింది. ఈరోజు అనేక మంది క్రైస్తవులు ఏకమయ్యి వారందరూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం నేర్చుకున్నారు. మేము నిన్న కూడా అయ్యా అధికారుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మా తోటి దైవజనుడు, మా తోటి సేవకుడు, మాతో పాటు తిరిగిన ఆయన, ఎంతో మందికి ఆదుకున్న ఆయన, సమాజంలో ఎంతో మందికి అన్నం పెట్టినాడు, చాలా జ్ఞానవంతుడు, దేవుని పక్షాన్ని నిలవబడినటువంటి వ్యక్తి, క్రైస్తవుల గళం, అలాంటి వ్యక్తిని పొట్టన పెట్టుకున్నారు. అది హత్యో తెలీదు, ప్రమాదమో తెలీదు. కొంచెం పారదర్శకంగా న్యాయమైనటువంటి దర్యాప్తు చేయండి అయ్యా అని మేము ఒక వినతపత్రం సమర్పించాం. ఒకవేళ ఆ వినతపత్రం మేము అందజేసింది చెత్త కుండీలోకి వెళ్ళిపోవచ్చు కాక, చెత్త కుండీలోకి పోతే పోవచ్చు కాక, కానీ నేను ఎప్పుడో ఒకటి నమ్ముతాను, ఇక్కడ చేసిన ప్రార్థన, ఇక్కడ చేసిన విన్నపం, వీటినన్నింటినీ దాటుకుంటూ నేరుగా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళిపోద్ది. ఇక్కడికి పంపించినటువంటి వినతికి మాత్రం ఎప్పుడు విలువ ఉంటుంది,
ఖచ్చితంగా దానికి సమాధానం ఒకరోజు వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు దాన్ని ఏమి త్రోసివేసేవాడు కాదు. నాకు అనిపిస్తుంది ఏంటంటే, కయీను హత్య చేసినప్పుడు హేబేలు రక్తం భూమిలోంచి మొర్ర పెడితే దేవుడు అన్నాడు, హేబేలు రక్తం నాకు మొర్ర పెడుతుందని చెప్పాడు దేవుడు. హేబేలు రక్తం మొర్ర పెడితే మరి ఈయన్ని చంపేస్తున్నప్పుడు, కొట్టేస్తున్నప్పుడు దేవుడు కూడా చూస్తూ ఉండుంటాడు కదా, దేవుడు కూడా అది వింటూ ఉండుంటాడు కదా, అక్కడ జరగడం అంతా కూడా దేవుడు గమనిస్తూ ఉండుంటాడు కదా, అప్పుడు ఈయన కూడా ప్రార్థన చేస్తూ ఉండుంటాడు కదా. నాకు అదే ఆలోచన వచ్చింది, దేవా నన్ను కాపాడవా, నన్ను రక్షించవా అని చెప్పి ఈయన కూడా ప్రార్థన చేసి ఉండుంటాడు కదా, నన్ను తప్పించు ప్రభు అని. కానీ దేవుని చిత్తంలో ఆయన వెళ్ళిపోవడమే ఉంది. అందుకే దేవుడు ఆయన పిలుచుకున్నాడు. ఒక క్రైస్తవ సమాజాన్ని రెవల్యూట్ చేయడానికి దేవుడు ఆయన మరణాన్ని వాడుకున్నాడు. దేవుని కోసం ఎంతలాగా బ్రతుకుతాడా అని ఆయన జీవితాన్ని బట్టి, తన భార్య ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి దేవుడు మహింపరచబడ్డాడు. అరే క్రీస్తు ప్రేమ ఎంతలా ఉంటుందని చెప్పడానికి, తర్వాత క్రైస్తుల ఐక్యత ఎలా ఉంటుందని చెప్పడానికి, డినామినేషన్స్ భేదం లేకుండా అందరూ వచ్చి అక్కడ నిలబడ్డారు ఆయన కోసం. గొప్ప విషయం ఏంటంటే ఆయన రక్తం కూడా మొర్ర పెడుతూ ఉంటుంటది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన ఎప్పుడు ఆయన జీవితంలో మాట చెప్తుండేవాడు. నేను కూడా ఎడ్వర్డ్ విలియమ్స్ గారు మాట్లాడుతూ మాట చెప్పారు ఏంటంటే, ఆయన ఎక్కువ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనే టాపిక్ మీద వాక్యం చెప్పేవారు. కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఒక్కొక్కళ్ళు మాట్లాడితే ప్రస్తావించే ఒక సందర్భం ఉంటుంది. నేను కూడా యేసు ప్రభుని రాజు అని చెప్పడానికి ఎక్కువ ఇష్టపడతాను, నాకు బాగా ఇష్టం. అందుకని మీరు మన క్రిస్మస్ పాటలో మీరు గమనించండి, ప్రతి క్రిస్మస్ పాటలో కూడా రారాజు అనే మాట ఉంటుంది. ఎందుకనంటే నా ఫీలింగ్ ఏంటంటే, ఈ లోకంలో ఉన్న ఎవరికంటే కూడా మన దేవుడు చాలా గొప్పడు. ఈ లోకంలో ఉన్న ఏ కింగ్డమ్ కంటే కూడా, ఏ అధికారం కంటే కూడా, చాలా మంది రాజులు వచ్చారు, రాజ్యాలు వచ్చాయి, వాళ్ళందరూ పోయారు. కానీ ఒక రోజు నా రాజు రాజ్యం వస్తుంది, అది ఎప్పటికీ పోదు. అదే మాట ఆయన కూడా మాట్లాడేవాడు, నా కింగ్, నా రాజు అని. చాలా మంది కామెంట్ చేశారు, నిజమే ఆయన రాజు. సింపుల్ గా చెప్పాలనంటే, అందులో ఉన్నది ఎంత పెద్దోడైనా కావచ్చు, ఎంత పెద్ద హస్తమైనా కావచ్చు, ఎలాంటోడైనా కావచ్చు, మనం ఇక్కడ ప్రార్థన చేద్దాం. ఆ రక్తానికి, మన ప్రార్థనకు, ఆ రాజుకి ఎవడైనా ఒకరోజు సమాధానం చెప్పి తీరాల్సిందే. ఎవడైనా సమాధానం చెప్పి తీరాల్సిందే. దేవుడు వదిలేసేవాడు కాదు. సింపుల్గా చూడండి, ఒక రిఫరెన్స్ నేను మీకు చూపిస్తాను. కొలసీ పత్రిక 3:25 పౌలు భక్తుడు ఎంత అద్భుతంగా రాస్తాడు. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును, పక్షపాతముండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటను బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. దేవుడు అన్నాడు, మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టిన వాడితో సమానం. మనం ఏం చేద్దాం ఈరోజు? భయపడదామా? విశ్వాసాన్ని వదులుకుందామా? వెనక్కి తిరిగి వెళ్ళిపోదామా? ఏ సోల్జర్ హ్యాస్ ఫాలెన్ బట్ ద బ్యాటిల్ కంటిన్యూస్. నేను ఎప్పుడో చదివాను ఆయన కోసం. ఈ మాట నాకు అలా ప్రింట్ అయిపోయింది మైండ్లో. ఆమె పేరు ఎలిజబెత్ ఎలియట్, జిమ్ ఎలియట్ గారి భార్య. ఏ సోల్జర్ హ్యాస్ ఫాలెన్ బట్ ద బ్యాటిల్ కంటిన్యూస్. ఎప్పుడు అంతే. దేవుని కోసం ఒక వ్యక్తి దేవుని కోసం హతసాక్షిగా అయిపోతే, ఈరోజు మనందరం ఉన్నటువంటి విశ్వాస పునాది దేని మీదో తెలుసా? భారతదేశంలో ఉన్న క్రైస్తవ్యం దేని మీద స్థాపించబడిందో తెలుసా? హతసాక్షుల రక్తం మీద స్థాపించబడింది. బైబిల్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ క్లాస్ మాకు ఇదే. హతసాక్షుల రక్తం మీద స్థాపించబడింది. భారతదేశానికి వచ్చి ప్రభుతో పాటు నడిచినటువంటి వ్యక్తి తోమా గారు ఇక్కడ రక్తం గార్చారు. అందుకే ఈరోజు క్రైస్తవ్యం, ఒకడు అన్నాడు, నేను చనిపోయే లోపు ఒక్క చర్చన్న ఉండిపోద్దేమో అని భయపడుతున్నానండి. చనిపోయే లోపు ఒక్క చర్చన్న ఉండిపోద్దేమో భయపడుతున్నాను. ఈ రోజు నేను మాట చెప్తున్నాను, ఈ భూమి మీద ప్రభువుని నమ్ముకున్న ఎవడైనా చంపొచ్చు, కానీ క్రైస్తవ్యాన్ని మాత్రం ఎవడూ చంపలేడు. క్రైస్తవుని చంపొచ్చు, క్రైస్తవ్యాన్ని చంపలేరు. ప్రవీణ్ పగడాల గారిని చంపారు, ఆయన వాక్కును ఎవడో చంపలేకపోయాడు. ఆయన దేహాన్ని చంపారు, ఆయన సందేశాన్ని ఎవరో చంపలేకపోయారు. క్రైస్తవ్యం అనేది ఒక విప్లవం, దాన్ని ఎవడో చంపలేడు. నీరో, ఈరోజు ఉన్నటువంటి అధికారులకు అందరికంటే టాప్ నీరో, ఆడేం చేయలేకపోయాడు. క్రైస్తవులను అటు ఇటు పెట్టి వాళ్ళ మీద తారు పోసి, ఆడు గుర్రం మీద, రథం మీద వెళ్తూ ఉంటే ఉద్యానవనంలో అటు ఇటు వెలిగివ్వడానికి మనం లైట్లు వేసుకుంటాం. ఇప్పుడు ఎలా ఉన్నాయి లైట్లు ఇవన్నీ ఆ చివరి వరకు. అలాగా ఇటొకడు క్రైస్తవుడు కాలుతూ ఉంటే తారేసి మంట పెట్టేస్తే ఆ వెలుగులో మనోడు ఆ రథాలు వేసుకొని వెళ్ళేవాడట. ఆడు ఉద్యానవనంలో ప్రతిరోజు అది చనిపోతూ కూడా వెలిగిచ్చారు క్రైస్తవులు వాడికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంది అలా క్రైస్తవ్యాన్ని నాశనం చేద్దామని ప్రయత్నం చేశారు. అందుకే కదా పౌలు భక్తుడు అంటాడు, ఉన్నవైనా రాబోవునైనా అధికారులైనా ఎత్తైనా లోతైనా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపేదేది. మనల్ని ఎవడు క్రీస్తు ప్రేమ నుండి సపరేట్ చేయలేడు. అందుకే నేను ముగించే ముందు నేను జ్ఞాపకం చేస్తున్నాను, పక్షపాతం ఉండదు. మనం ఏం చేయాలి మరి? ఈరోజు ప్రార్థన చేయాలి, మన బ్రతుకును మార్చుకోవాలి. దేవుని కోసం మనం కూడా, చాలా మంది బ్రతుకుతున్నాం అనుకుంటున్నారు, కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, మనం కూడా ఏదో రోజు చనిపోతాం, ఏదో రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అయితే వెళ్ళిపోయేటప్పటికి మన జీవితం విలువైన మరణంగా ఉండేటట్లుగా మన జీవితాన్ని మనం తీర్చిదిద్దుకోవాలి. ఎందుకనంటే అందరూ ఏదో రోజు వెళ్ళిపోతాం కాబట్టి దానికోసం సిద్ధపడి ప్రభు కోసం బ్రతికే అనుభవంలోనికి రావాలి. ఎంతకాలం? చాలా మంది దేవుని కోసం నిలబడి మాట్లాడడానికి మాట రాదు, చాలా మందికి ప్రార్థన రాదు, చాలా మందికి ఏమో సాక్ష్యం రాదు. మనకు సిగ్గు అనిపించాలి, అలా మనం దేవుని కోసం ఏమి చేయలేకపోతున్నందుకు. ఈరోజు
ప్రార్థనతోనే మనం కూడా మన యొక్క జీవితాన్ని ముగిద్దాం. ప్రార్థనతోనే మనం కూడా మన యొక్క సమస్యను దేవుని దగ్గర పెట్టి ముగిద్దాం. ఎందుకంటే ఈ లోకంలో ఏ అధికారి దగ్గర చేసిన ప్రార్థనకైనా లేకపోతే విన్నపానికైనా విలువ ఉండకపోవచ్చు గాక, కానీ ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక దాన్ని ఆలకించే దేవుడు మన దేవుడు. ఖచ్చితంగా ఆయన ప్రార్థనకి జవాబిస్తాడు. మన జీవితం కోసం, మన బ్రతుకు కోసం, ఆధ్యాత్మికమైనటువంటి స్థితిగతుల కోసం దేవుని దగ్గరే మనం మొర్ర పెడదాం. దేవుడే మనందరికీ న్యాయకర్తగా ఉండి న్యాయము జరిగించునుగాక. ఆమేన్.